సంక్రాంతికి నిన్న నేను గుంటూరు కారం, హనుమాన్ ఈ 2 సినిమాలు చూశానండి. ఈరోజు ఎందుకో సరదా ఒక రివ్యూ చేద్దామని వేరే మూవీకి వెళ్ళాను. అది హిందీ మూవీ. వీడెవడరా బాబు హిందీ మూవీ రివ్యూ చేస్తున్నాడు, ఇప్పుడు ఎవడు చూస్తాడు, రేపు సాయంత్రం రిలీజ్ అవుతుంది, ఎల్లుండి నాసాగరంగా రిలీజ్ అవుతుంది అన్నారు. కాకపోతే ఈ రివ్యూ ఖచ్చితంగా అందరూ చూడాలంటే నా ఉద్దేశం, అది ప్రెజర్ ఏం కాదండి. ఏ మూవీ అంటే ఇది మెర్రీ క్రిస్మస్. యాక్టర్స్ ఎవరో తెలుసా? కత్రినా కైఫ్, విజయ సేతుపతి. పిక్చర్ అయితే సూపర్ అండి. స్టార్టింగ్ రేటింగ్ ఇచ్చేస్తున్నాను 3.5/5. నా రివ్యూలు ఏంటంటే సినిమా మొత్తం చెప్పను, బాగుందంటే బాగుందని చెప్తాను, జస్ట్ సినాప్సిసే చెప్తాను. ఒక సినిమాని నేను ఎప్పుడు నెగిటివ్గా ప్రమోట్ చేయడానికి రెడీగా లేను. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు వాళ్ళు. నేను ఒక మొక్కల్లో బాగోలేదు, చండాలంగా ఉందని ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి మైనస్. వాళ్ళు బతికితే మనం బతుకుతాం, మన రివ్యూలు ఉంటాయి. నెగిటివ్స్ ఇస్తా పోయామనుకోండి ఏం మిగలదు ఎవరికి. పిజ్జా మూవీలో చూశారు కదా విజయ్ సేతుపతిని, అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన ఆకారం గురించి కాదండి, నేను యాక్షన్. ప్రతి సినిమాకి మెచ్యూరిటీ కనిపిస్తుంది. మనం రిలీజ్ అయిన విక్రమ్ చూసారా, కమల్ హాసన్ని మనం పెట్టుకోకపోయినా విజయ్ సేతుపతి యాక్షన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అలా ఉంటుంది ప్రతి క్యారెక్టర్. అయింది ఒక వెర్సటైల్ యాక్టర్ అనమాట, అందరికీ తెలుసు. నిన్న రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ మూవీ తెలుగులో అయితే ప్రస్తుతానికి రిలీజ్ అవ్వలేదండి, హిందీ తమిళ్లో రిలీజ్ అయింది. నేను విజయవాడలో అయితే చూశాను. సినిమా బాగుంది, సస్పెన్స్, ఒక థ్రిల్లర్ అన్నమాట. విజయ్ సేతుపతి యాక్షన్ చాలా బాగుంది. కత్రినా కైఫ్ కూడా బాగా యాక్ట్ చేసిందండి. ఆ సినిమా అంత మలుపులు, టర్నింగ్ పాయింట్స్. జైలు జీతం గడిపి వచ్చేస్తాడు మన ఆలబట్టు విజయ్ సేతుపతి, మర్యాద కలుస్తాడు కత్రినా కైఫ్ని. అసలు ఇటు నుంచి ఇటు ఇలా వెళ్ళిపోతుంది. మన బ్రెయిన్లో అనేక క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి కత్రినా కైఫ్ ఇలా చేస్తుంది, ఇలా ప్రవర్తిస్తుంది, ఏం జరుగుతుందని. ఈ సినిమాకి ఆగి పట్టి ఏంటంటే లాస్ట్ 30 minutes అండి. దయచేసి సినిమా చూస్తే ఎవరితో చెప్పకండి ఈ సస్పెన్స్ అనేది. అలా మెయింటైన్ చేస్తేనే అది బాగుంటుంది. ఈ సినిమాకి ఆక్సిజన్ ఏంటంటే కథ ప్లస్ డైరెక్టర్ శ్రీరామ రాఘవన్. ఆయన సినిమాలన్నీ ఉమెన్నే సెంటర్గా చేసుకుని సినిమాలు తీస్తాడు. ఒక స్త్రీని హీరో అనేది మామూలుగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఇందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా బాగుందండి. అమాయకంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి ఇద్దరు కలిపి బాగా యాక్ట్ చేస్తారు. రాధికా ఆప్టే కూడా ఉంది, మన లెజెండ్లో యాక్ట్ చేసింది కదా, ఆ అమ్మాయి కూడా ఉంది. చిన్న క్యారెక్టర్స్ వీళ్ళు. డార్క్ బ్యాక్గ్రౌండ్లో సినిమా మొత్తం తీశాడండి. బీజిఎం కూడా బాగుంది. కెమెరా నీల్ నందకన్ సూపర్గా ఉంది. ప్రీతం మ్యూజిక్ అయితే ఒక యావరేజ్గా ఉందండి. సినిమా అయితే టోటల్గా ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు, బాగుంది, డీసెంట్గా. ఈ రొటీన్ సినిమాల మధ్యన ఒక వెరైటీ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళకి మంచి సినిమా మెర్రీ క్రిస్మస్. తెలుగులో రిలీజ్ అవుతుందో లేదో అయితే నాకైతే తెలియదు. హిందీలో ఉంది, తమిళంలో మెడ్రాస్, మనకు తమిళ రాదు కాబట్టి హిందీ చూశాను. హిందీ అయితే నాకు బాగా వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. సినిమా అయితే బాగుందండి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. సినిమా బాగుంది, చూడండి. ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్లు చేస్తే మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్.